crazy kaburam. చెప్తారా ఏంటి అనుష్క మాయ గారు రండి ఏంటి బావా ఏటల్లుడు ఈ రోజు ఒక విశేషం ఉంది. విశేషం అంటే పార్టీ కూడా ఉంటుంది కదా బావా. అవునరా ఏట బదులు నిన్ను వేసేసి అందరికి పార్టీ ఇచ్చాను. విశేషం ఏంటో చెప్పండి అభిబాబు, ఫేస్బుక్ లో అప్లోడ్ చేసేస్తాను. నిన్ను పనులను తీసేస్తున్నాను. అసలు ఈ రోజు విశేషం ఏంటో తెలియకుండానే మీరు అందరూ ఇంట్లో ఉంటున్నారా? మర్చిపోయా అభి, ఏంటో చెప్పొచ్చుగా. అల్లుడు విషయం ఏంటో చెప్పు. ఎలక్షన్ కి ఏర్పాట్లు చేసినట్టు చేసేస్తాను. అంటే మర్చిపోయారనమాట మీరందరూ. మా తాతను మర్చిపోయారనమాట. మీరందరూ మా తాతను మర్చిపోయారనమాట. ఇంట్లో 6 అడుగుల ఫ్రేమ్ కనిపిస్తుంటే ఎలా మర్చిపోతాం అభిబాబు? ఓహో, అంటే ఇంట్లో ఫోటో ఉంది కాబట్టి, అది ఫ్రేమ్ లో ఉంది కాబట్టి మీకు గుర్తుంది. లేకపోతే మీరు గ్యారంటీగా మర్చిపోయి ఉండేవారు. ఐషు అల్లుడు కాస్తంత వేడి మీద ఉన్నట్టున్నాడు. కాస్తంత ఐస్ నీళ్ళు పట్టరామ్మా. మాయ గారు ఐస్ నీళ్ళతో ఐస్ చేయాలని చూడకండి. పోనీ రాత్రి డీప్ ఫ్రిడ్జ్ లో నేను తినేసి పెట్టిన ఐస్ క్రీమ్ తెమ్మంటావా? డీప్ ఫ్రీజ్ లో పెట్టిన ఐస్ క్రీమ్, గిన్నెలో మిగిలిపోయిన కూరలు ఇవి తప్పితే ఒక మావాడు బర్త్డే మీకు ఎవరికి గుర్తులేదా? ఓహో అదా విషయం. మహాత్మా గాంధీ బర్త్డే మర్చిపోయామని ఫీల్ అవుతున్నట్టున్నాడు అల్లుడు. మాయ గారు కొంప తీసి నెహ్రూ గారి బర్త్డే సుమా. మామయ్య గారు చెప్తా, ఈ రోజు మా తాతగారి పుట్టినరోజు చాలా గ్రాండ్ గా చేయాలి. కుదిరితే 5 కిలోల కేక్ తెప్పించాలి. 5 కేజీల కేక ఎక్కువ ఊహించుకోకు, నీకు అందులో 50 గ్రాములే. ముందు అందరూ వెళ్ళి విష్ మై గ్రాండ్ పా గో గో గో. అర్థం కాలా? వెళ్ళి విష్ చేయండి. ఏంటి తాతేడే? మా తాతేడే? తాతయ్య తాతయ్య లేడు, ఏమయ్యాడు అభి? వరద బాధితుల్లో విషయం చెప్పడానికి వర్షగా వస్తే ఏమైపోయావా తాతయ్య? మా తాతయ్య జ్ఞాపకంగా ఉన్న ఒకే ఒక్క ఫోటో ఎలా చేయించి బేరవాడు మరి ఫ్రేమ్ కట్టి ఇక్కడ పెట్టించాను. ఇందులో తాతయ్య లేడు. ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? తాతయ్య బర్త్డే పార్టీ చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాను ఐషు. ఇప్పుడు ఎలాగా 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 ఎలాగా? 5 కేజీల కేక్ తినే అదృష్టం నాకు లేదా? నేను మా తాత గురించి మాట్లాడుతుంటారు, కేక్ గురించి మాట్లాడరా? ఆయుష్ పూర్తి స్వర్గానికి వెళ్ళాడేమో అభిబాబు. ఆయుష్ పూర్తయితే ఆత్మ వెళ్తుంది కానీ ఫోటో ఎందుకు వెళ్తుంది? నేను ఎక్కడికి వెళ్ళిపోయావు తాతయ్య? నేను ఎక్కడికి వెళ్ళిపోయావు? నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు తాతయ్య? తాతయ్య తాతయ్య నీ బంధే నీ బంధ. తాతయ్య 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 సినిమా హీరోలు అండి బావా ఇలా టీవీ సీరియల్లో హీరోయిన్ లో ఎడుతున్నాడంట. కుదిరితే కోరస్ ఇవ్వు, లేదంటే తాతయ్య ఇది వెతకండి. తాతయ్య ఫోటో పోయిందో లేదా ఎవరైనా కావాలని తీసేశారో నాకు తెలియాలి. వెళ్ళండి, వెతకండి వెతకండి. అలాగే ఐషు తాతయ్య తాతయ్య గారు, తాతయ్య గారు, తాతయ్య గారు, తాతయ్య గారు ఎక్కడికి వెళ్ళిపోయాడేనా? కాదు, పక్కన పరిసర ఫ్యాటల్ కాదే.
తమ్ముడు గారి ప్యాంట్ లాగానని తెలిస్తే గుండాకి చేస్తుందేమో. పెద్దయ్యా 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 ఓ పెద్దయ్యా ఓ పెద్దయ్యా పెద్దయ్యా తాతయ్య గారు, పెద్దయ్యా తాతయ్య ఎక్కడున్నావు తాతయ్య? ఏమైపోయావు? నీ పుట్టినరోజు చేసుకునే అదృష్టం నాకు లేదా? ఓకే, ఈ ఫోటోను దొంగిలించిన దొంగ నా కొడుకుని వదలను. ఎక్కడున్నా సరే పట్టుకుంటాగా, పట్టుకుంటా. ఐ విల్ సీజ్ ఎండ్. ఏంటి బాబు పెట్టి తీసు? ఇంట్రాగేషన్ అంటే ఇలాగే ఉంటదిరా. ఇంట్రాగేషన్ యారా, మా తాత మీద నీ అభిప్రాయం ఏంట్రా? ఏం లేదు బావా, ముసలోడు బుర్ర మెస్సోడు ఎక్కడ పీకిసిన గిన్నె కోళ్ళకు బుజ్జి బుజ్జిగా ఉంటాడు కదా. ఓహో, ఇక్కడ పీకేసిన గిన్నె కోడ్లా బుజ్జి బుజ్జిగా భలే ఉంటాడు కాబట్టి మా తాత ఫోటో తీసుకెళ్ళి అమ్మేశావు అంతేగా? అబ్బే అదేం లేదు బావా. ఏయ్, చెప్పరా చెప్పు. ఏ పిజ్జా కోసం చేసావు ఈ దారుణాన్ని? ఏ బర్గర్ కోసం అమ్మేశావు మా తాత ఫోటోని? చెప్పు చెప్పు. నిజంగానే నాకు ఐడియా ఇప్పుడు దాకా రాలేదు బావా. అంటే వస్తే తీసుకెళ్లి ఫోటో అమ్మేస్తావా? నేనెందుకు అమ్ముతావు బావా? నిజం చెప్పు. నేను తినే చిప్స్ మీద ఒట్టు బావా. ఒరేయ్, చిప్స్ మీ నాన్న ముందు తిను, నా ముందు కాదు. బావా తాతగారు, తాతగారు ఎక్కడ ఉంటారు? ఇక్కడ లేరే, ఎక్కడ దాచుకుంటుంటారు? ఇక్కడ లేరే, ఎక్కడికి వెళ్ళిపోయారు? తాతయ్య గారు కనిపించడం లేదంటూ పట్ట పగలే ఈ పనులేంటి బాబు? ఏం పనులు? తలుపేశారుగా. తలిపేస్తే తర్వాత చెయ్యేస్తారు కదా. చెయ్యా? పైగా అందరూ ఉంటారు కాదని నేను. అలానే అమ్మగారికి అన్యాయం చేయలేను. ఏంటి, నీకు మర్యాద చీపు కనిపిస్తున్నానా? అంటే నేను కొంచెం రిచ్ గానే కనిపిస్తాను కదా బాబు గారు. ఒసేయ్, చెప్పు, మర్యాదగా చెప్పు. మా తాతయ్య ఫోటోని ఏం చేసావు చెప్పు. అమ్ముకోటానికి కూడా పనికిరాని ఆ ఫోటోని నేనే చేసుకుంటాను బాబు. తుడాల్సి వస్తుందని పాడేసావా? పొయ్యిలో పెట్టి కాల్ చేసావా? నేనెందుకు అలా చేస్తాను బాబు? కనిపించడం లేదని ఫేస్బుక్ లో అప్లోడ్ కూడా చేశాను. చూపించు. ఓకే శంకరమహమా, ఎంటీ ఫ్రేమ్ సెల్ఫీ తీసావంటే నిజం చెప్పు, నిజం చెప్పు. నిజంగా తెలియదా నీకు ఫోటో ఎక్కడుందో? అభిసు చూస్తేయండి. అమ్మగారు చూస్తే అపార్థం చేసుకుంటారు. ఏమైపోయావు తాతయ్య? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫోటో ఎక్కడికి వెళ్ళిపోతుంది అల్లుడు? నువ్వు మరీను. అది ఫోటో కాదు, మా తాతయ్య నాతో మాట్లాడతాడు, పోట్లాడతాడు. ఏంటి ఫోటోలోంచా? మా తాతయ్యకి నా మీద ఉన్న ప్రేమ అలాంటిది. తాతయ్య కనిపించట్లేదని పార్టీ ఇవ్వకుండా పస్తులుంచావు. ఎపిసోడ్ కి ఎప్పుడో బ్రేక్ ఇచ్చారు కానీ నువ్వే మాకు ఓట్లా. మా తాతయ్య కన్నా నీకు ఆకలి ఎక్కువ. అసలు మా తాతయ్య ఫోటో కనిపించేదాకా ఇంట్లో పోయి ఎలగడంతే. అయ్యో, మా తమ్ముడికి ఏమైంది? ఏం కాలేదు, నీళ్లు జల్లు. లేస్తే ఇంట్లో ఉంటాడు, పోతే వెనకాల ఫ్రేమ్ ఖాళీగా ఉందిగా, అందులో. అల్లుడు గారు, మీ తాతగారు ఫోటో కావాలంతే కదా? బొమ్మ గీస్తారా? కాదు, ముగ్గు గీస్తాను. ముగ్గు. ముగ్గెందుకు? ఫోటో ఎవరు తీశారో తెలుసుకోవడానికి. ఎలా తెలుస్తుంది? మిమ్మింగ్ స్వామి గారని పెద్ద మాంత్రికుడు. మంత్రాలకి చింతకాయలు రాలతా? ఫోటో రావచ్చు కదా. లాజికే. పిలిపించబడ్డావా? బడ్జెట్ వర్కౌట్ అవుద్దా? పార్టీ బడ్జెట్ పూజ కడతారే. అంటే మా తాత బర్త్డే చేసుకునే అదృష్టం మనకు లేదా? అల్లుడు గారు, ఎలా వద్దు చెప్పండి. తాత ఇంపార్టెంట్, బడ్జెట్ గురించి ఆలోచించద్దు. పిలిపించండి ఆ మిమ్మింగ్ స్వామిని. అయితే ఓకే. ఏమండి, మీరు స్వామీజీకి ఫోన్ చేసి చాలాసేపు అయిందిగా, ఇంకా ఆయన రాలేదంటే? రాహుకాలం అది చూసుకొని రావాలి కదా అల్లుడు. ఇంకా నయం, కలికాలం అయిపోయాక వస్తాడని చెప్పలేదు. కటౌట్ ఉన్నోడికి కాలంతో పని లేదు నాయనా.
కాలం ఏదైనా కరెక్ట్ టైంకి వస్తాను. ఓం తత్సత్. ఇంతకీ మీరెవరు? చెప్పాడు కదా కటౌట్లు కట్టుకునేవాడని. ఓ నీకు అలా అర్థమైందా? నేను కటౌట్లు ఫోటోషూట్ చేసేవాడిని కాదమ్మా. అత్తాపూర్ అత్తిలి బిత్తిరి ఆల్ బిత్తిరి మిమింగ్ స్వామిని. ఏం బిత్రి? అత్తర బిత్తర కాదలుడు, ఈయనే మిమ్మింగ్ స్వామి. అవునా? ఇందాక మీకు తెలియనట్టుగా ఎక్స్ప్రెషన్ ఏంటి? అంటే నేను చూడటం ఇదే ఫస్ట్ టైము. సమస్య గురించి చెప్పకుండా మీలో మీరే డిస్కస్ చేసుకుంటారేంటి? చెప్పండి. అంటే స్వామీజీ అన్నారు కదా, చెప్పకుండానే సమస్య తెలిసిపోతుందని. డాక్టర్కైనా పోలీస్కైనా లాయర్కైనా సమస్య చెబితేనే అర్థం అవుతుందమ్మా. ఏమండి అన్ని మేము చెప్తే ఇంక మీరు చేసేదేముంది? పిచ్చివాడా, పెన్ను పట్టుకున్న ప్రతోడు కవవుతాడా? గడ్డం పెంచుకున్న ప్రతోడు సన్నసవుతాడా? ఇంతకీ మీరు సన్నాసా కాదా? ఏంటే? అదే సన్యాసా కాదా అంటున్నా. డౌటా? క్లారిటీ ఇస్తే డౌట్ తీరిపోతుందిగా. నీకు క్లారిటీ కావాలి అంటే ఒక్క నిమిషం. ఓం చూసుకో, ఓం చూసుకో, ఓం బుస్కో, బుస్కు బుస్కో. చూడబాయ్, చనిపోయిన మీ తాత ఫోటోలోంచి కనిపించకుండా మాయమైపోయాడు. అంతేనా? చెప్పారండి. మీ మామయ్య గారు నాకు స్వయంగా ఫోన్ లో చెప్పాడు కాబట్టి. రియాక్షన్ ఆపి ముందు పూజకి ఏర్పాట్లు చేయండి. ఇది బొమ్మ. అది బొమ్మ కాదు, నేను మంత్రించి తయారు చేసిన టాయ్. ఈ బొమ్మతో మీ తాత బొమ్మను ఎవరు తీసేశారో క్షణాల్లో కనుక్కుంటా. బొమ్మతో ఎలా కనిపెడతారు? కళ్ళు అప్పగించు చూడు, నీకే అర్థమవుతుంది. ముందు పూజకి ఏర్పాట్లు చేయండి. ఓం ఓం హ్రీం జంతర్ మంతర్ ఖత్న ఖత్రియా లాంతర్ బట్కో బచ్చియా. ఓం జంతర్ మంతర్ ఓం పకోడియా. పకోడియా? ఓం జంతర్ మంతర్ లాంతర్ గింతర్. ఐషు అసలు మంత్రాలు చదువుతున్నాడా, నోటుకు వచ్చింది చదువుతున్నాడా? మా మీద అనుమానమా? అయితే చూడు, ఈ బొమ్మ ఎవరి దగ్గర ఆగుతుందో వాళ్లే నీ తాత మిస్ అవ్వటానికి కారణం. ఓం క్రీం జంతర్ మంతర్. భూమ్ భూమ్ ఫట్. బాబాయ్ ఈ బొమ్మ నా దగ్గరికి వస్తుంది. పంప తీసుకెళ్ళి ముసుకునే. ఏయ్, అది కళ్ళు మూసుకోవడం కాదు. ఇప్పుడు ఆ కార్ నీ దగ్గరకు వచ్చి ఆగిందనుకో, ఈ కళ్ళు పీకి ఐ బ్యాంక్ డొనేట్ చేసేస్తా. ఓం భీం కత్నా ఖాన్. ఇదేంటి బొమ్మ నా దగ్గరికి వచ్చింది? నాకేం తెలుసు? నాకేం తెలుసు? అంటే దొంగవి నువ్వే అన్నమాట. పని మనిషివి, ఇంట్లో పని చేయడం మానేసి ఫోటోలు మాయించడం మొదలు పెట్టావా? ఓం భీం కత్నా ఖాన్. ఏమండి స్వామీజీ గారు, ఈ బొమ్మకి కళ్ళతో పాటు బ్రెయిన్ కూడా దొబ్బినట్టుంది, అందుకే నా వైపు వస్తుంది.
ఓం హ్రీం కాజోల్. ఓం హ్రీం ఛా. కారెంట్ బయటకు వెళ్తుంది. పిచ్చోడా, ఆ మాత్రం అర్థం కాలేదా? మీ తాతని కిడ్నాప్ చేసినోడు ఈ పక్కనే ఎక్కడో ఉన్నాడు. అంటే మా పక్కింటి వాళ్ళ? అదే ఐడియా ఇస్తావు నువ్వు. కారు వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి? సరే బయటికి వెళ్ళారండి. పదండి పదండి. అటు వెళ్తుందంటే ఏమిటవి ఫ్యామిలీ అంతా క్యూ కట్టి ఏదో ట్రైన్కి వెళ్తున్నాడు, అదే పనికి ఇటు చూస్తున్నారు. అవును, ఈ కారు ఏమిటో? ఓహో, నీ పుట్టబోయే అబ్బాయి కోసం ట్రైన్ అప్ప. ఏమండి సీతాపతి గారు, అంత మంచి పేరు పెట్టుకుని ఇలాంటి చెత్త పనులు చేయడానికి సిగ్గులేదు. నేనేం చేశానయ్యో? ఏం చేశారా? పప్పని పంచదారని ఉప్పని ఉప్మా అని మా ఇంటికి వచ్చి మా తాత ఫోటోని దొంగిలిస్తారా? చాలా చాలా ఊరుకోబోయా. మీ తాత ఉన్న మైసూరు మహారాజా మైకల్ జాక్సన్ ఆ ఫోటో దొంగిలించి అమ్ముకొని డబ్బులు చేసుకోవటానికి. మన బండారం బయటపడేలోగా క్యాష్ చేసుకుని జారుకోవాలి. అదేంటి కార్ నా వైపు తిరిగింది? అల్లుడు, అంటే తాత ఫోటో నువ్వే మాయం చేసావు అన్నమాట. ఏమండి, మాయం చేసే శక్తి నాకుంటే ముందు మిమ్మల్ని మాయం చేస్తాను కానీ మా తాత ఫోటో ఎందుకు మాయం చేస్తాను? అదేంటి కార్ మళ్ళీ మన ఇంటికి వెళ్తోంది? ఏమండి, అది కన్ఫ్యూజ్ అవుతుందా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుందా? ఏవో సీతాపతి గారు సారీ అండి. మాయ గారు పదండి. ఏమండి, ఇట్రండి స్వామి, ఇట్రండి. ఏంటండి ఏంటిది? మిస్ అయిన మా తాతగారిని కనుక్కుంటా అని చెప్పి ఈ బొమ్మ ఇంటి ఇక్కడ అయిపోయింది. అది బొమ్మే కదా అభి. ఆ మాత్రం నాకు తెలీదా? ఏదో మంత్రాలు చదివి ఇప్పటిదాకా ఈ కార్ని కదిలించాడు కదా, ఇప్పుడు ఈ కార్ కదలకుండా ఆగిపోతే దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి? అంటే అమ్మకి ఆయాసం వచ్చి ఉంటది అల్లుడు, అందుకే టక్కన ఆగిపోయింది. ఏ స్వామీజీ, మీరు పక్కవారి మనసుని భలే అర్థం చేసుకుంటారండి. ఏటో చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు అయిపోయింది అంతే. అలవాట అవకాయ బద్దం. వాడు ఇందాకటి నుంచి ఆ సంచిలో రిమోట్ పెట్టుకుని ఆ బొమ్మని ఆడుతున్నాడు. రిమోట్ ఏంటి, ఆడించడం ఏంటి? చెప్తా. ఇది దీన్ని రిమోట్ అంటారు. రిమోట్. చచ్చండ్రా బాబు. అమ్మ నా కేడీకే అంటే కంత్రి దొంగ నా కొడక అని. ఓహో, రిమోట్ తో ఈ కార్ ఆడించడమే కాకుండా మమ్మల్ని అందరినీ ఆడిస్తావా? రే బొమ్మలు, అయిపోయింది, చీకటి పడిపోయింది, ఇంకేముంది? కాలం పని కాలం కానీ మన పని మనం చేయట్లేదు బావా. మనం ఏం చేయాలా? అంటే బావా ఆకలేస్తుంది, అన్నం తినాలి కదా.
చెట్టంత మనిషి ఫోటో కనిపించక అల్లాడుతుంటే నువ్వు తిండి గురించి ఆలోచిస్తావా? నువ్వు అదేగా అంటావు అభి? అందుకే నేనే అనేసా. థాంక్స్. అయితే ఇక మా తాత బర్త్డే లేనట్టేగా? అయితే మనకు ఫుడ్ కూడా లేనట్టేగా. ఏయ్, మళ్ళీ ఫుడ్ అన్నావు అనుకో. అల్లుడు గారు అల్లుడు గారు మిమ్మింగ్ స్వామి ఫోన్ మిస్ అయింది కానీ రన్నింగ్ స్వామి అని ఒక ఆయన ఉన్నారు, ఆయన పిలిపించమంటారు ఏంటి? సరే, మీ తాతగారి ఫోటో వచ్చే వరకు వెయిట్ చేయండి. వచ్చాక చెప్పండి, అప్పుడే భోంచేద్దాం. ఓకే, డిస్మిస్. ఇది బాగుంది. బాబాయ్, చెప్తా. ఆగక్కడ. టైం ఎంత అయింది? ఏ రాత్రి అయితే కళ్ళు కనిపించట్లేదా? కౌంటర్ వద్దు, అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను చెప్పనురా. చెప్పాలి. ఏ పిల్లలు అనుకున్నావా? బెదిరిస్తున్నా? నువ్వు చచ్చి మళ్ళీ పుట్టాలంటే పిల్లాడిగానే పుట్టాలి. నా మనవడు అనిపించుకున్నావా? కట్టింగ్ వద్దు, అడిగిన దానికి సమాధానం చెప్పు. అర్ధరాత్రి దాకా ఎక్కడ ఏం చేస్తున్నావు? ఆ ఆత్మలో మాకు కూడా పనులుంటాయి కదరా. మేము మనుషులం బాబు, మా ఓపికలు ఉండవు. అయినా నీ పుట్టినరోజు కదా అని నీకు విషయ శబ్దాన్ని మేమందరం ఫోటో దగ్గరికి వస్తే ఫోటో ఫ్రేమ్ లో ఉండాల్సి నువ్వు పెత్తనాలకు వెళ్తావా? అంటే పిలిచింది కాదని లేకపోయా. ఏంటా పిలిచిందా? ఆ. ఎవరు బాబు? ఆ పక్కింటి బామ్మగారికి చాలా రోజులుగా ట్రై చేస్తున్నాను రా. ఈ రోజు బర్త్డే పార్టీ ట్రీట్ ఇస్తారని లాక్కుపోయింది. ఇందిరా పార్క్ దాకా తీసుకెళ్లిపోయిందిరా. తిరిగి వద్దాం అనుకుంటే ఈ హైదరాబాద్ మొత్తం మారిపోయింది కదా, రూట్ కన్ఫ్యూజ్ అయ్యా. అది లేటు. అవునా? ఆ. గూగుల్ మ్యాప్ ట్రై చేయపోయావా? నువ్వు ఫోన్ కూడా ఇవ్వలేదుగా. ఇస్తే వాడేస్తావా? నీకోసం టీలు టిఫిన్లు భోజనాలు మానేసి విష్ చేద్దాం అని కూర్చుంటే నువ్వు పక్కింటి బామ్మతో పార్టీలకు వెళ్తావా? నిన్నెలా చచ్చి బతిపోయాడండి, లేదంటే మళ్ళీ చంపేదును. బాబు హ్యాపీ బర్త్డే.